అందరికీ నమస్కారం. ఈ వీడియోలో గుత్తికోటను సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ గుత్తికోట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో ఉంది. ఇంకా గుత్తికోట గుంతకల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో, అలాగే జిల్లా కేంద్రమైన అనంతపురం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే గుత్తి రైల్వే స్టేషన్ నుండి 4.2 కిలోమీటర్ల దూరంలో, బస్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ గుత్తికోట ఉంటుంది. ఈ గుత్తికోటను పురాతత్వ శాఖ వారు నిర్వహిస్తున్నారు. ఈ గుత్తికోటను సందర్శించడానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ సమయాలు పురాతత్వ శాఖ వారు పెట్టినటువంటి సమయాలు అన్నమాట. నిజానికి మనకి ఈ కోటకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. సాధారణంగా ఇక్కడ పురాతత్వ శాఖ వారు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటారు. నేను చెప్పిన ఈ సమయాల కంటే ముందుగా వెళ్ళాలనుకున్నా లేదా తర్వాత వెళ్ళాలనుకున్నా, అంటే ఉదయం 9 గంటల కంటే ముందుగా వెళ్ళాలనుకున్నా సరే, లేదా 4 గంటల తర్వాత వెళ్ళాలనుకున్నా సరే, ఈ కోట ఎప్పుడూ తెరిచే ఉంటుంది. కాకపోతే 4 గంటల తర్వాత వెళ్ళడం అంత మంచిది కాదు. అందువల్ల పురాతత్వ శాఖ వారు కూడా ఆ టైంలో ఎవరిని కూడా పైకి అనుమతించరు. కోట పైన కూడా ఎవరైనా ఉంటే మనకి వెళ్ళడానికి అనుమతిస్తారు. లేదు మనం ఒక్కరే వెళ్తామంటే మాత్రం ఖచ్చితంగా పైకి అనుమతించరు. ఈ కోటపైకి చేరుకోవడానికి ఈ మార్గం అనేది చాలా అనువుగా నడవడానికి వీలుగా కూడా ఉంటుంది. ఈ కోట అత్యంత పురాతనమైన దుర్గాలలో ఒకటి. కోట ఎక్కుతున్నప్పుడు మనకు కొద్దిగా అలసటగా ఉన్నప్పటికీ కూడా నడవడానికైతే అనుకూలంగానే ఉంటుంది. మన దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కోటలలో ఈ కోట కూడా ఒకటి. ఈ కొండపైకి ఎక్కేటప్పుడు అనుకూలంగా ఉన్నప్పటికీ దిగేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే ఎక్కేటప్పుడు కంటే దిగేటప్పుడు కొద్దిగా కాలు జారుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ రాళ్ళన్నీ కూడా కొద్దిగా నున్నగా ఉండడం వల్ల మనకి ఆ విధంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతే ఉంది. గుత్తికోట చాళుక్యుల కాలంలో కట్టుబడినదని భావిస్తారు. అయితే విజయనగర రాజులు దీన్ని పటిష్టం చేశారని నమ్ముతారు. గుత్తికోటకు సంబంధించిన తొలి శాసనం కన్నడ మరియు సంస్కృత భాషల్లో ఉన్నాయి. ఇవి 7వ శతాబ్దం నాటివని అంచనా. ఒక శాసనంలో ఈ కోట పేరు గదగా ఇవ్వబడింది. విజయనగర కాలంలో గుత్తికోటను పెమ్మసాని నాయకులు పరిపాలించారు. విజయనగర చక్రవర్తి బుక్కరాయల శాసనంలో గుత్తికోట రాజదుర్గమును కీర్తించబడింది. గతంలో ఈ స్థలాన్ని గౌతంపురి అని పిలిచేవారు మరియు తర్వాత కాలంలో దీన్ని గూటీగా మార్చారు. శాసనాల ప్రకారం ఈ స్థలాన్ని గాదానార్థం కోట అని పిలుస్తారు. బుక్కరాయ యొక్క శాసనం ఈ స్థానాన్ని కోటల రాజుగా పేర్కొంది. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా ఒక యుగాకారం ఉన్నటువంటి ఒక నిర్మాణం. ఇది ఆ కాలంలో జైలుగాను లేదంటే గుర్రాలశాలగా ఉపయోగించేవారు అనేది తెలియడం లేదు. గుత్తికోట ఆంధ్రప్రదేశ్లోని పురాతన కొండ కోటలలో ఒకటి. ఈ కోట గ్రానైట్ శిలలతో నిర్మించబడింది మరియు గోపురాలు చక్కటి రాయి, మోర్టార్ మరియు సున్నంతో నిర్మించబడ్డాయి. ఇక్కడ కొండ కోటలు అంటే కొండపై నిర్మించబడిన కోటలని అర్థం. ఈ కొండ కోటలను మనం సందర్శించినప్పుడు ఎక్కేటప్పుడు కాస్త కష్టంగా అనిపించినప్పటికీ ఎక్కిన తర్వాత కూడా ఆ కష్టం అంతా కూడా మనం మర్చిపోతాం. ఎందుకంటే ఎక్కిన తర్వాత వచ్చేటువంటి ఆ వీక్షణలు అద్భుతంగా ఉంటాయి. కోట పైనుంచి చూసేటువంటి ఆ అంటే ఆ పట్టణం యొక్క వీక్షణ మరియు ఆ సుందరమైన దృశ్యాలు మన చూపరులను ఎంతో ఆకట్టుకుంటాయి. షెల్ ఆకారంలో నిర్మించిన ఈ కోట వాస్తవానికి వివిధ గేట్వేలతో 15 చిన్న కోటలను కలిగి ఉంటుంది. బురుజులతో ఉన్న ఈ కోట గోడ చిన్న కోటలను యొక్క అన్ని గేట్వేలను కలుపుతుంది. నిజానికి ఈ కోట ఎక్కుతున్నప్పుడు నాకు చాలా అలసటగా కొద్దిగా కొంతవరకు అనిపించింది. ఎక్కిన తర్వాత ఇక్కడికి అయితే చేరుకున్నప్పటికీ చాలా ఒక కొత్త అనుభూతిని అయితే నాకు అందించింది. ఒక సుందరమైన దృశ్యాన్ని, అద్భుతమైన కట్టడాలను కూడా మనం వీక్షించే అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ చూస్తున్నట్టుగానే కోటపైన అనేకటువంటి జలాశయాలు, బావులు కూడా తవ్వబడి ఉన్నాయి. కాలానుగుణంగా వర్షపు నీటిని పట్టుకోవడానికి ఈ నీటి బావులు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ కోటలో 2 గంభీరమైన భవనాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి వ్యాయామశాల, మరొకటి బారక్. కొండ అంచన మొరారీరావు సీటు అని పిలిచే పాలి సున్నప్రాయి పెవిలియన్ ఉంది. గూటికోట హిందూ మరియు ఇస్లామిక్ వాస్తుశిల్పం యొక్క సమ్మేళనం. ఈ కోటలోని కొన్ని భవనాలను మనం గమనించినట్లయితే వీటిని ఇటుకలతోనే నిర్మించినట్లుగా మనకి తెలుస్తోంది.
కోటపైన చాలా వరకు భవనాలు శిథిలమైనప్పటికీ అక్కడక్కడ ఉన్న కొన్ని కట్టడాలు అద్భుతంగానే కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ నుండి కొండపైకి ఇంకాస్త పైకి వెళ్తే మనకి మరొక ద్వారం కనిపిస్తుంది. ఈ కొండపైకి మనకు వెళ్తున్నంతసేపు కూడా ఈ బురుజులు అలాగే ఈ పెద్ద పెద్ద ద్వారాలు మనకి దర్శనమిస్తూనే ఉంటాయి. ఈ ద్వార మండపాలు కూడా ఎంతో అద్భుతంగా విశాలంగా కూడా ఉన్నాయి. మనం నడిచి నడిచి అలసిపోతే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా కూర్చోడానికి వీలుగా కూడా ఉంది. ఈ మండపాల్లో ఉన్న ఈ స్తంభాలపై అద్భుతమైన శిల్పాలు కూడా మనం చూడవచ్చు. ఈ కోట బుర్జి దాటిన తర్వాత మనం కాస్త ముందుకు వెళ్తే కోటపైకి ఇంకాస్త చేరుకుంటాం. గుత్తి శాసనం ప్రకారం గుత్తి కోటను మీర్ జుమ్లా ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత ఇది కుతుబ్ షాహీ వంశస్థుల పాలనలో ఉంది. 1746లో మొరారీరావు ఆధ్వర్యంలో మరాఠులు దీన్ని జయించారు. 1775లో హైదర్ అలీ గుత్తికోటను 9 నెలల నిర్బంధం తర్వాత వశపరుచుకున్నాడు. 1779లో టిప్పు సుల్తాన్ మరణానంతరం జర్వార్ ఖాన్ అనే ముస్లింగా మారిన బ్రాహ్మణ సేనాని ఆధీనంలో ఈ కోట ఉండేది. ఆ సమయంలో నిజాం తరపున బ్రిటిష్ కల్లల్ బౌజర్ ఈ కోటను ఆక్రమించుకొని బ్రిటిష్ వారి పాలనలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ వరకు చేరుకున్న తర్వాత ఇక్కడ కాస్త ఫోటోలు అవి తీసుకోవడానికి కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త ప్రమాదం జరిగే తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ కొండ అంచున కూడా ఎటువంటి కోట గోడ కానీ లేదంటే రైలింగ్లు అవి కూడా నిర్మించడం అనేది జరగలేదు. అందుచేత మనం అత్యుత్సాహం అనేది ప్రదర్శించకుండా కాస్త జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండాల్సిందిగా నా మనవి. ఇక్కడ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్తే మనకి మరొక బురుజు కనిపిస్తుంది. ఈ బురుజు నుంచి మనం లోపలికి వెళ్తే మరొక మండపం అనేది మనకు ఎదురవుతుంది. ఈ ద్వారంలో కూడా ఇందాక మనం చూసిన మండపం ద్వారంలాగే అద్భుతమైన శిల్పాలు అనేవి చెక్కబడి ఉన్నాయి. ఈ మార్గంలో కూడా ఎక్కడికక్కడ రాళ్ళు అవి శిథిలమైపోయి రాలిపోయి ఉండడం అనేది మనం చూస్తున్నాం. అందుకే ఈ కొండ ఎక్కేటప్పుడు కాస్త చూసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఏమరపాటుగా ఉంటే రాళ్ళు అయ్యి మనకి తన్నుకొని పడిపోయే అవకాశం కూడా ఉంది. ఈ కోటను చూసినట్లయితే ముందుగా ఈ కోట కూడా శత్రు దుర్భేద్యంగా నిర్మించారనేది మనకి అర్థమవుతుంది. ఆ కాలంలో రాజులు కోటలను కొండలపై ఎందుకు నిర్మించేవారు అనే దానికి ఈ కోట ఉదాహరణ. కోటను ఎత్తైన ప్రదేశంలో నిర్మించడం వలన శత్రువుల యొక్క రాకను గమనించి వారి ఎత్తులను మనం గమనించి ఆ ఎత్తులకు పై ఎత్తులు వేసేందుకు అనువుగా ఈ కోటలు కొండపై నిర్మిస్తారు. ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు శత్రువు కంటే మన ఎత్తులో ఉన్నప్పుడు ఆ ఎత్తులో ఉన్నవాడిదే పైచేయి అవుతుంది. ఆ విధంగా కోటను ఎత్తులో నిర్మించడం వలన కలకు ఉపయోగం అనేది ఇదే అన్నమాట. ఇంతవరకు కోటలో 3 వంతుల్లో 2 వంతుల వరకు మనం ఎక్కగలిగాం. ఎక్కడి నుంచి అయితే ఏదో ఎక్కేసాను కానీ ఇక్కడి నుంచి పైకి ఎక్కడానికి కాస్త భయంగా ఉంది. ఎందుకంటే కోట ఎక్కేటప్పుడు మనకు కూడా ఎవరైనా ఉంటే కాస్త ధైర్యంగా ఉంటుంది. కానీ నేను ఒక్కడనే రావడం వల్ల కొద్దిగా ఆందోళనగా ఉందన్నమాట. అయినా సరే కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాను. ఇక్కడ కూడా కొంతవరకు సమతలంగా ఉన్నప్పటికీ ఈ కోటకి ఎటువంటి సరిహద్దు గోడలు లాంటివి లేవు. అంటే ఈ గోడలు అయితే ఉన్నాయి కానీ ఈ గోడలు అంత పటిష్టంగా అయితే లేవు. ఈ అంచుకొచ్చి మనం ఫోటోలు దిగడం కానీ అలాంటి వికృతమైనటువంటి చర్యలు చేయడం అనేది అంత మంచిది కాదు. ఇక్కడ నుంచి కోట భాగం అంతా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఈ విహంగ వీక్షణం అనేది చాలా అద్భుతంగా ఉంది. పైనుంచి చూస్తున్నాం. అందుకే కోటలో ఎత్తైన ఎక్కినప్పుడు ఎంత కష్టంగా ఉన్నప్పటికీ ఎక్కిన తర్వాత ఈ వ్యూస్ చూసేటప్పటికీ మనకు ఆ కష్టం అంతా పోతుంది. ఈ కోట సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న కొండల్లో ఉంది. చుట్టూ మైదానం కంటే దాదాపుగా 300 మీటర్ల ఎత్తున ఉంది. అంటే తెలంగాణలో ఉన్న భువనగిరి కోట కంటే ఎత్తైనదనమాట. ఇక్కడికి చేరుకున్న తర్వాత మనకి కోతులు అవి కనిపించాయి. ఈ కోతులు చూసి కొంచెంగా భయం వేసి ఇక్కడి నుంచి మనం తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం. లేదంటే ఆ కోతులు మన దగ్గర ఏదో ఉన్నాయనుకుని మన మీద దాడి చేసి అనుకోండి. అందుకే అటువంటి దుస్సాహసం చేయకుండా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. ఇంతటితో సెలవు.